ఏమంటాం, విమతములు, భిన్నమైన బోధలు, వీటి గురించి మనం వింటాం. సో గత వారం మనం మాట్లాడుకున్న రీతిగా వీటి గురించిన కొంత అవగాహన మనకుంటే బాగుంటుందని, సో ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ లాగా అనుకున్నాము. చూద్దాం. సో నెక్స్ట్ వీక్ కాస్త నాకు కొంచెం టైం దొరికితే ఒక్కొక్క శాఖ గురించి కొన్ని విషయాలు సేకరించి మీ ఎదుటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇవి కొంచెం జాగ్రత్తగా మనం విందాం. ఎందుకంటే ప్రస్తుతం ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే చాప కింద నీరులాగా ఉన్నాయి. బయటికి కనపడవు. ఆ చాప కింద నీరు ఉందండి, కనపడదు. ఎట్లా అర్థమవుతుంది? ఆ చాప మీద కూర్చుంటే అర్థమవుతుంది. ఓహో, తడైంది అంటే కింద నీళ్ళు ఉన్నట్టున్నాయి అని. కనుక ఇవి చాప కింద నీరులాగా విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మన దగ్గరకు వచ్చాయి, మన ఊర్లోకి, మన వీధిలోకి, మన పక్కింట్లోకి వచ్చాయి. కొన్నిసార్లు అవి వాటి విస్తరణలో భాగంగా మన ఇంట్లో కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఈ విమతములు, కల్ట్స్, భిన్నమైన బోధలు, వీటి గురించి మనం కొంత అవగాహన కలిగి ఉండడం చాలా మంచిది. సో అటు ఇటు ఏం పనులు పెట్టుకోకుండా చక్కగా వ్రాసుకుంటూ ఈ విషయాలని వింటారని ప్రేమతో మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. నా వాయిస్ బాగా క్లారిటీగానే ఉంది కదా? రైట్. సో కల్ట్స్ అండ్ డీవియేషన్స్, ఒకసారి మనం ఈ మాట విందాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో శిష్యులను తయారు చేయండి అని అన్నాడు, కానీ విశ్వాసిని తయారు చేయండి అని చెప్పలేదు. గమనించాలి. మనం శిష్యులుగా తయారవ్వాలి అన్నది దేవుని ఉద్దేశం, ఆశ, ఆలోచన, ఆకాంక్ష. అందుకే మనం బైబిల్ వెతికితే శిష్యుడనే పదం ఎక్కువసార్లు కనపడుతుంది, విశ్వాసి అనే పదం చాలా తక్కువ సార్లు కనపడుతుంది. అయితే బాధాకరమైన విషయం, చాలాసార్లు ఓ వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించి విశ్వాసిగా మిగిలిపోతున్నాడు, అంతే. అతడు శిష్యుడు అవ్వటం లేదు. విశ్వాసి తాను బాగుంటే చాలు అనుకుంటాడు. నేను బాగుంటే చాలండి అంతే. కానీ శిష్యుడు అట్లా కాదు. తను బాగుంటూ, తన పక్కవారి బాగు కోరుతూ, తన వల్ల సంఘానికి ప్రయోజనం ఉండాలని ఆశిస్తూ, దేవునికి మహిమ రావాలి అని కోరుకునేవాడు శిష్యుడు. సో కనుక దేవుని పిల్లలుగా మనం ఒక విశ్వాసిగా ఎట్టి పరిస్థితుల్లో మిగిలిపోకూడదు, కానీ శిష్యునిగా ఉండాలి. అయితే శిష్యుడైన ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన బోధన నేర్చుకొని దాని ప్రకారం ప్రవర్తించడం చాలా ముఖ్యం. జాగ్రత్త, మాట వినండి. ఆరోగ్యకరమైన బోధ, దీన్ని మనం బైబిల్లో హితబోధ అని చూస్తాం. హితబోధ, డాక్ట్రిన్, ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతం, లేకపోతే అపోస్తల బోధ అని దీన్ని అంటారు. ఆరోగ్యకరమైన బోధ అంటే బైబిల్ ఏమి చెప్పిందో, ఒక విషయం గురించి బైబిల్ ఏమి చెబుతుందో దాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకొని దాని ప్రకారం ప్రవర్తించాలి. ఊరక నేర్చుకుంటే కుదరదు, వింటే కుదరదు. విని దాని ప్రకారం చేయువారమై ఉండాలి అని బైబిల్ యాకోబు పత్రికలో రాయబడింది కదా. ఆరోగ్యకరమైన బోధన నేర్చుకోవాలి, దాని ప్రకారం ప్రవర్తించడం ముఖ్యం. అయితే అది ఎంత ముఖ్యమో అనారోగ్యకరమైన బోధ, దీన్నే మనం భిన్నమైన బోధ అని, అబద్ధ బోధ అని, కల్ట్స్, దుర్బోధ అని పిలుస్తాం. కనుక అనారోగ్యకరమైన బోధన గురించి కూడా సరైన అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేకపోతే మనం హితబోధను విడిచిపెట్టి అనారోగ్యకరమైన బోధే సరైందని అనుకుని వ్యక్తిగత లబ్ధులు ఆశించి మనం త్రోవ తప్పిపోయే ప్రమాదం ఉంది. బిలాము తిన్నని మార్గం విడిచిపెట్టి పక్కకెళ్ళిపోయినట్లుగా మనం కూడా క్రైస్తవ మార్గం, తిన్నని మార్గం, సత్య మార్గాన్ని విడిచిపెట్టి పక్కకు వెళ్ళే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఈ మాట,
రక్షించబడిన ఒక వ్యక్తి శిష్యుడిగా ఉండాలి. శిష్యుడైన వ్యక్తి ఆరోగ్యకరమైన బోధన నేర్చుకుని దాని ప్రకారం ప్రవర్తించడం ఎంత ముఖ్యమో, అనారోగ్యకరమైన బోధన గురించి సరైన అవగాహన అతనికుండాలి. సో, మనకిది కల్టుని గురించినటువంటి అవగాహన క్లాస్ అనుకోండి. సో, ఈ అవగాహన మనకి అవసరం. అందుకే బైబిల్ ఈ అవగాహన కొరకైనటువంటి కొన్ని జాగ్రత్తలు మనకి చెప్పింది. బైబిల్ ఏం చెప్పిందో చూడండి ఆ జాగ్రత్తలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహాకార్యములను కనపరచెదరు. చూసారా, యేసు ప్రభు చెప్పిన మాట. ఎవరు వస్తారట? అబద్ధపు క్రీస్తులు. అయ్యయ్యో, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు దేవుళ్ళు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. మనమే అనుకుంటాం సూచక్రియ చూసి ఒక గొప్ప అద్భుతం జరగడం చూసి అబ్బా ఇది దేవుడే చేశాడు అనుకుంటే కుదరదు. మీకు మాట చెప్పాలి, జరిగే ప్రతి గొప్ప క్రియ మంచిగానే అయి ఉండొచ్చు, కానీ అది దేవుడే చేశాడు, దేవుడి తరపునే సత్యంగానే జరిగింది అనుకోవడానికి అవకాశం లేదు. కనుక మిమ్మల్ని మోసపూరిచే వాళ్ళు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి జాగ్రత్త అని ప్రభు శిష్యులను హెచ్చరించాడు. అపోస్తల కార్యాలు 20:29. అపోస్తల కార్యాలు 20:29. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చూసారా ప్రభు ఏమన్నాడో? పౌలు ఈ మాట చెప్తూ ఎఫెసీ సంఘానికి, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు లాంటి మనుషులు మీ మధ్యకి వస్తారని నాకు తెలుసు, వాళ్ళు మందను కనికరించాలని కూడా నాకు తెలుసు, అందుకే మీ గురించి దేవుని మంద గురించి జాగ్రత్త అని పౌలు ఎఫెసీ సంఘ పెద్దలను హెచ్చరించాడు. ఈ అబద్ధ బోధలను బోధించేవారిని, ఈ దుర్బోధకులను అతడు వాడిన పదం చూడండి. ఆయన వాడిన పదం క్రూరమైన తోడేళ్ళు. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే గొర్రెలు బలి అయిపోతాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులమగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూసారా, ఎప్పుడట? కడవరి దినాలు అంటే నేటి దినాల్లో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన. అరే అంటే అబద్ధం సత్యం యొక్క డ్రెస్ వేసుకొని కూర్చుంటుంది. మీకు అర్థమైందా? లోపల ఉంది ఒరిజినల్ ఏంటి? అబద్ధం. వేషధారణ ఏంటి? డ్రెస్ ఏంటి? సత్యానిది. ఏం చేస్తాయి? మోసపరిచి ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచేటట్లుగా చేస్తాయి. అవి వాటి ఎందు లక్ష్యముంచిన వారు విశ్వాస భ్రష్టులైపోతారంతే. అది ఆత్మ తేటగా చెప్తున్నాడు. అంత్య దినాల్లో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని. పేతురు రాసిన 2వ పత్రిక 3:17. పేతురు రాసిన 2వ పత్రిక 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. అది చూసారా, నీతి విరోధులు తప్పుడు బోధలు చేస్తారు, వాటి నుంచి మీరు దూరం అవ్వాలా. లేకపోతే మీకు కలిగి ఉన్న విశ్వాస సంబంధమైన స్థిర మనసును మీరు విడిచిపోతారు, పడిపోతారు. జాగ్రత్త అని దేవుని వాక్యం అబద్ధ బోధలు, కల్ట్స్, ఈ భిన్నమైన బోధల విషయమై ప్రభు మనల్ని దేవుని వాక్యంలో ఎన్నోసార్లు హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఈ చిన్న ఈ స్క్రీన్ బాగా చూడండి.
మనకి ఒక పాల సీసా కనపడుతుంది. దాని మీద పాలు అని రాయబడింది. మిల్క్, మిల్క్. హితబోధ ఇట్లాంటిదండి. అర్థమైందా? హితబోధ ఇట్లాంటిది. హితబోధ ఇట్లాంటిది. పాల్లాంటిది. బైబిల్ కూడా మనకు అదే చెప్తుంది కదా! వాక్యమనే పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం దాన్ని ఆపేక్షించండి అని. సో హితబోధ, సత్యబోధ ఎట్లాంటిదంటే పాల సీసాలో ఉన్న పాలు లాంటిది. ఓకే. అయితే తప్పుడు బోధ ఎట్లాంటిది? విషపు బాటిల్లో ఉన్న విషం లాంటిది. అబద్ధ బోధ విషపు బాటిల్లో ఉన్న విషం లాంటిది. ఈ రెండిటి వల్ల పెద్ద నష్టం లేదు. ఎందుకని? పైన పాలు అని రాసి ఉంది, లోపల ఉంది పాలే కాబట్టి తాగామనుకో నీకు బలం, తాగాలని ఎవరికైనా అనిపించవచ్చు, తాగొచ్చు. కానీ ఇక్కడ పక్కనే పాయిజన్ బాటిల్ ఉంది, పైన పాయిజన్ అని రాసి ఉంది, లోపల ఉంది కూడా పాయిజనే. ఎవరైనా తాగుతారా? ఎవరు తాగరు. ఎందుకని? ఇది పాయిజన్ అబ్బా, పైన రాసి ఉంది చూడు, అమ్మో విషం తాగితే చచ్చిపోతాం మనము అని ఎవరు తాగరు. అంటే ఈ రెండిటి వల్ల పెద్ద ఇబ్బంది లేదు. పాలు తాగితే బలపడతాడు, విషయం కాబట్టి తెలిసి ఎవడు తాగడు, జాగ్రత్త పడతాడు. కానీ ప్రాబ్లం అంతా దీంతోనే, కల్ట్తోనే, భిన్నమైన బోధతోనే. ఏంటది? బాటిల్ విష బాటిల్ ఏముంది? విషమే ఉంది. మరి బాటిల్ పైన ఏముంది? మిల్క్ అని రాసింది. ఎత్తునండి, బాటిల్ పైన ఏమో మిల్క్ అని రాసింది, బాటిల్ లోపలేమో విషం ఉంది. పైన లేబుల్ చదివి హోల్ మిల్క్, అబ్బా మిల్క్ అంటే బాగుంటుంది కాబోలు అని ఎవరైనా ఆ పైన ఉన్నటువంటి దాన్ని తీసి తాగారనుకో, పైన వాళ్ళు పాలనే తాగుతున్నారు కానీ తాగేది విషం, చచ్చిపోతాడంతే. అది కల్ట్ ఇట్లాంటిది, మోసపూరితమైంది. ఇది భిన్నమైన బోధ. హితబోధ ఏసే దేవుడు అంటది. ఓకే. కాబట్టి దాన్ని నమ్మితే అందరూ తీసుకుంటారు, ఓకే. కానీ అబద్ధ బోధ ఎట్లా ఉంటుందంటే, అసలు యేసు ప్రభు దేవుడు, బైబిల్ కరెక్ట్ కాదండి, దాన్ని ఎవరు నమ్మరు, తీసి అని పక్కన పెట్టేస్తారు. కానీ కల్ట్ ఎట్లా ఉంటుందో తెలుసా? కల్ట్ ఎట్లా ఉంటుందంటే, యేసు ప్రభు దేవుడే, నువ్వు కూడా దేవుడివే. బైబిల్ ఏమి రాసింది? మీరు దైవంలని నేను చెప్పలేదా అని యేసు ప్రభు అనలేదా? ఆయనే మనల్ని దేవుడు అంటే లేనిది, మనం దేవుడివే కదా. ఇది భిన్నమైన బోధ. ఆయన పిల్లలమైన మనం దేవుడు లాంటి వాళ్ళమి, దేవుడి పిల్లలు దేవుడు అండి. సింహం పిల్ల సింహం అవుతుంది కదా, అలాగే దేవుడి సింహం, ఆయన పిల్లలమైన మనం కూడా పిల్లలమే. సింహం పిల్లలు పెద్ద అయితే ఏమవుతాయి? సింహమే అవుతుంది. కాబట్టి మనం పెద్ద విశ్వాసం ఎదిగినప్పుడు దేవుడమే అవుతాం. ఓయమ్మ, ఇది భిన్నమైన బోధ. దీని జోలిపోతే చచ్చిపోతాం. విశ్వాసంలో ఎదుగుతాం అనుకుంటాం, కోరి చనిపోతాం. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, భిన్నమైన బోధలు లేకపోతే సత్యానికి దూరమైన బోధల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వాటి జోలు వెళ్ళకండి. అవి మన మధ్యకు వస్తాయి. అంత్యదినాల్లో ఇట్లాంటివి ఉంటాయి, జాగ్రత్త అని దేవుని వాక్యం ఈ కల్ట్స్ అండ్ డీవియేషన్స్ లేదా అబద్ధ బోధలు అనివ్వండి, దుర్బోధలు అనివ్వండి, లేకపోతే భిన్నమైన సత్యానికి దూరమైన భిన్నమైన బోధల వైపు మనం వెళ్ళకూడదు. వాటిని మనము గుర్తించాలి. నిర్వచనం చూడండి. కల్ట్స్ అంటే నిర్వచనం ఇట్లా ఉంది: హితబోధ లేదా మత సంబంధమైన విశ్వాసాన్ని, హితబోధ సంబంధమైన విశ్వాసాన్ని స్వార్థంతో, స్వలాభం కోసం కల్పించి వక్రీకరించి చెప్పటమే కల్ట్. అర్థమైందా? హితబోధ సంబంధమైన విశ్వాసాన్ని ఓకే స్వార్థంతో, నాకేం లాభం వస్తుంది అనుకొని, కావాలని తెలిసి కల్పించి వక్రీకరించి చెప్పటమే కల్ట్. ఆ పదాలు ఒక్కోటొక్కటి చాలా బరువైన పదాలు అవి. అసలు వీడు విశ్వాసానికే పెడతారండి.
విశ్వాస భ్రష్టులు అవుతారు, దూరం అయిపోతారు. స్వార్థం, స్వార్థం. నాకేమొస్తుంది, అర్థమైందా? నాకేమొస్తుంది. ఇప్పుడు వినట్లేదా మీరు? దేవునికి ఇవ్వాలా, అప్పు చేసైనా ఇస్తే దేవుడు మిమ్మల్ని మీరు ఎంత ఇస్తే అంత ఇస్తాడు తిరిగి మీకు. ఏ ఆయన ఏమన్నా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా? మనం వినే బోధలు అట్లాగే ఉన్నాయి. దేవునికి నువ్వు ఇయ్యి, అప్పుడు నీకు ఆయన ఇస్తాడు. నువ్వు ఇవ్వకపోతే ఆయన ఇవ్వడు. నిజమేనా అండి? మనం ఇస్తేనే ఇస్తాడు ఆయన, ఇయ్యకపోతే ఈడా. అంటే ఇవంతా స్వలాభం కోసం కల్పించి ఉన్న వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం, మెల్ట్ చేయటం, ఇది కల్ట్ చేసేటువంటి పని, కల్చర్ చేసేటువంటి పని. బైబిల్ ఏముంది? యేసు ప్రభు అన్నారు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయనకు మనిషిగా ఉన్నాడు కనుక తండ్రి అయిన దేవుని గణపరుస్తూ గొప్ప గొప్ప చేస్తూ యోహాను సువార్తలో నా తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నాడు. అది తీసుకొని కొద్దిమంది అంటారు, యేసు ప్రభు తక్కువవాడండి, అసలు ఆయన దేవుడు కాదు, తండ్రే దేవుడు, యేసు ప్రభు తక్కువవాడు అని అన్నారు. ఆ మాటను పట్టుకొని దాని అర్థం అదే. ఆ పక్కన యేసు ప్రభు అంటారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అన్నాడే, అంటే సమానం అని కదా. మరి సమానంలో ఎక్కువ తక్కువలు ఉంటాయండి? ఈజ్ ఈక్వల్ట్ అని పెడతాం కదా. ఈజ్ ఈక్వల్ట్ అంటే ఎక్కువ తక్కువనే. కనుక వాళ్ళు వాక్యాన్ని కల్పించడం, వక్రీకరించడం, స్వార్థంతో ఉన్నదాన్ని మార్చేసి చెప్తారు కల్స్ అనేవి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా. శనివారం ఆరాధన చేయాలండి. యేసు ప్రభు శనివారం ఆరాధన చేశాడండి. బైబిల్లో జరిగిన ఆరాధనలన్నీ శనివారమే జరిగినాయండి. విశ్రాంతి దినం శనివారం అండి. మరి మీరేంటి ఆదివారం పెడతారు? మీరేంటి ఆదివారంలో ఉన్నారు అని అంటారు. నిజమే కాబోలు వాక్యం చూపించి ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూర్చుండగా అని అంటే వాళ్ళ సిస్టమ్ ఇట్లా, కానీ వాళ్ళు కూడుకుంది శనివారం అని చెప్పారనుకోండి, బైబిల్లో ఉన్న నిదర్శనాలు చూపిస్తే మనం నిజమే కాబోలు అని అనుకొని దాన్ని అవలంబించే ప్రమాదం ఉంటుంది. వాడు విశ్రాంతి దినం శనివారమే, ప్రార్థనకు కూడుకోవాల్సిన శనివారమే అంటారు. కానీ మరి నువ్వు పండగలకు వెళ్ళావా, పెంతికొస్తు కెర్సిలే వెళ్ళావా అంటే వాళ్ళు వెలిసిలేం వెళ్ళారు. ఇంతకు నువ్వు సున్నత చేయించుకున్నావా అంటే వాళ్ళు సున్నత చేయించుకోరు. ఇంతకీ నువ్వు 23.3% దశంభాగం ఇస్తావా? ఇయ్యవు. విశ్రాంతి దినాన అంటే శనివారం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ నువ్వు నడవవు కదా అంటే భలేవాటివే, వ్యాపారం కోసం కిలోమీటర్లు నడుస్తారు. ఇవన్నీ చేస్తారు, కానీ విశ్రాంతి దినాన్ని ఆరాధన చేయాలంటారు. చూసారా? అది దుర్బోధకులు. వారు వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని దాన్ని వక్రీకరించి, ఇది చెప్పే మాట ఇది, దైవజనుల మాట వినకపోతే శాపం వస్తుంది, దైవజనుల్ని వ్యతిరేకిస్తే శాపం వస్తుంది. ఎలీషాని దూషించిన వాళ్ళు ఎట్లా ఎలుకబంటులు చచ్చిపోయారు, జాగ్రత్త, మా మాట వినకపోతే మీరు కూడా అట్టాగే చచ్చిపోతారు. ఏమంటే బైబిల్ అట్లా చెప్పిందా? అట్లా అదే నిజమైతే యేసు ప్రభువుని దూషించిన వాళ్ళందరూ అప్పుడే చచ్చిపోవాలిగా. యేసు ప్రభు కంటే సిలువలో ఆయన చనిపోయిన దానికంటే ముందుగా వాళ్ళు చచ్చిపోవాలి కదా. ఎందుకు చచ్చిపోలేదు? మనల్ని సేవకులు తిడితే మీరు దైపోతారంటారే, మరి డైరెక్ట్గా వాళ్ళు దేవుడినే తిట్టారండి. సిలువ మీద ఉన్న దొంగ ఇద్దరు దేవుడిని తిట్టారు. ఒకడు చచ్చిపోయాడు కదండి, మరి ఒకడు బతికాడుగా. అర్థమైందా? వాక్యాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవడం, మలుచుకోవడం, కొన్ని దుర్బోధనల్ని మీ ఎదుట పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇవి కొన్ని దుర్బోధలు. రోమన్ క్యాథలిక్స్, యెహోవా సాక్షులు, మోర్మాన్స్, సెవెంత్ డే, పరలోకపు తల్లి, బ్రెన్హామిస్టులు, బిఓయుఐ ఏది జ్ఞాని, తర్వాత క్రీస్తు సంఘం. సో ఇవి కొన్ని దుర్బోధనలో కొన్ని, మనం మరికొన్ని ఉన్నాయి, వాటిని తర్వాత మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఒక్కసారి చూడండి అసలు దుర్బోధ ఎట్లా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా ఈ ఈ ఇట్లాంటి స్క్రీన్ చూసారా? అంటే ఈ ఏమంటాం ఇమేజ్ చూసారా? స్పందించండి. సరే, ఇప్పుడు
ఏ సంఘం ఎప్పుడు స్థాపించబడింది అని రాశారు. ఓకే, ఆర్సిఎం సంఘం ఏమో క్రీశకం 606వ సంవత్సరం రోమ్లో స్థాపించబడింది. లూథరన్ సంఘం మార్టిన్ లూథర్ స్టార్ట్ చేశారు. క్రీశకం 1520లో జర్మనీలో స్టార్ట్ చేయబడింది. ప్రెస్బిరిటేరియన్ జాన్ క్యాల్విన్ స్టార్ట్ చేశారు. క్రీస్తు శకం 1536లో స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది. ఇవంతా కరెక్టే కదా. పెంతికోస్తు సంఘం, బైబిల్ మిషన్ సంఘము, బ్రదరన్ సంఘము, ఎల్ఎఫ్ సంఘము, యేసు పిలుచుతున్నాడు, ఐపీసీ ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అనే పట్టికిచ్చాడు. అసలు ఈ దీంట్లో మంచి సమాచారం ఉంది కదా. హలో, అనుకుంటాం మనం కానీ అసలు దీని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా. దీని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఏ సంఘం ఎవరు ఎప్పుడు ఎక్కడ స్థాపించారని ఇచ్చి స్టార్టింగ్లో చూడండి, ఫస్ట్ది చదవండి. సంఘం పేరు, ఏ సంఘము ఎప్పుడు స్థాపించబడింది, సంఘము పేరు, స్థాపించబడిన వారు, సంవత్సరము, దేశము. క్రీస్తు సంఘము, యేసుక్రీస్తు, క్రీస్తు శకం, యెరూషలేము. చూసారా, ఈ పాంప్లెట్ క్రీస్తు సంఘం వాళ్ళు తయారు చేశారు. వీళ్ళ దీన్ని వేసినప్పుడు నాకు తెలిసిన ఒక అన్న మంచి సమాచారం అని స్టేటస్లో పెట్టుకున్నాడు. అంటే ఏ డినామినేషను ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ అయిందని. కానీ దీని ఉద్దేశం అది చెప్పడం కాదు. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ పాంప్లెట్ ఉద్దేశం ఏంటంటే, మిగతా సంఘాలన్నీ మనుషులు స్టార్ట్ చేసినాయండి. మిగతా చూడండి, రెండోది స్థాపించిన వారి దగ్గర ఫస్ట్ మాత్రం యేసుక్రీస్తుంది, తర్వాత బోలఫేస్, మార్టిన్ లూథర్, హెన్రీ, జాన్ కెల్విన్, జాన్ స్మిత్, జాన్ వెస్లీ, మనుషుల పేర్లు ఉన్నాయి. అంటే దీన్ని క్రీస్తు సంఘం వాళ్ళు స్టార్ట్ చేసి ఏం చెప్తున్నారంటే, ఉన్నటువంటి డినామినేషన్స్లో అన్ని డినామినేషన్స్ మనుషులు ఆరంభించినవి, క్రీస్తు సంఘం ఒక్కటే యేసు ప్రభు ఆరంభించింది. ఏది గొప్పది? ఏది గొప్పదండి? యేసు ప్రభు ఆరంభించింది గొప్పదా, మనుషులు ఆరంభించింది గొప్పదా? మీకు ఎవరిది కావాలి? మనుషులు ఆరంభించింది కావాలన్నా, యేసు ప్రభు ఆరంభించింది కావాలన్నా? ఇది దీని ఉద్దేశం. కరెక్టేనంటారా? కరెక్టేనంటారా? దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. మంచి సమాచారం, ఏ సంఘం ఎప్పుడు స్థాపించబడిందో మంచి సమాచారం ఇచ్చారని మనం అనుకుంటాం, కానీ దీని ఉద్దేశం అది కాదు. నిజంగా క్రీస్తు సంఘాన్ని యేసు ప్రభు ఆరంభించాడా? నాకు టచ్ అయ్యారు ఒకసారి వీళ్ళు. క్రీస్తు సంఘమే కరెక్ట్ అండి, మిగతా ఎన్ని దుర్బోధలు, శాఖలు, విమతాలు, క్రీస్తు సంఘం బైబిల్లో ఉంది. క్రీస్తు సంఘమే. లూథరన్ సంఘం ఉందా బైబిల్లో? పెంతికోస్తు సంఘం ఉందా? ఎబెనెజర్ ప్రార్థనా మందిరం ఉందా? ఎలోహిం ప్రార్థనా మందిరం ఉందా? హెబ్రోను ప్రార్థనా మందిరం ఉందా? బైబిల్లో ఉందేంటి? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఉన్న క్రీస్తు సంఘమే. మీరు మిగతా అన్ని పెట్టారు, క్రీస్తు సంఘమే దేవుడు స్థాపించాడు, యేసు ప్రభు స్థాపించింది క్రీస్తు సంఘమే అని చెప్పుకొచ్చారు. క్రీస్తు సంఘం వాళ్ళు ఎప్పుడైతే అంటారు, ఇదే దీంట్లోకి వస్తేనే పరలోకం, దీంట్లో ఉంటేనే మా అమరు మనసు, క్రీస్తు సంఘంలోకి వస్తేనే నీకు నిత్య జీవం, లేకపోతే నిత్య నరకం. అవన్నీ మనుషులు స్టార్ట్ చేసినాయి. తమ్ముడు ఒకసారి ఇట్లాగంటే నేను చెప్పిన, యేసు ప్రభు క్రీస్తు సంఘాన్ని స్టార్ట్ చేశాడా అని. అబ్బాయి, సంఘం స్టార్ట్ అయినప్పుడు అసలు యేసు ప్రభు భూమి మీద మనిషిగా ఉన్నాడా అని అడిగిన. ఇప్పుడు నేను ఒక సంఘం స్టార్ట్ చేశాను అనుకో, ఆ సంఘారాధనలో నేను ఉండాలిగా, ఉంటాను కదా. మరి యేసు ప్రభు క్రీస్తు సంఘంలో జరిగే సంఘారాధనకు ఉన్నాడా? సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. నిజంగా ఆ స్టార్ట్ అయిన సంఘంలో యేసు ప్రభు ఫిజికల్గా ఉన్నాడా? ఆయన మొదటి అధ్యాయంలోనే ఆరోహణం వెళ్ళిపోయాడు కదా. ఆయన లేడు, భూమి మీద లేడు. శరీరంగా వచ్చినటువంటి ఆయన చనిపోయి మహిమదేహం ధరించి పరలోకానికి మొదటి అధ్యాయంలోనే ఆరోహణం వెళ్ళిపోయాడు.
రెండవ అధ్యాయంలో సంఘం పుట్టింది. సంఘం పుట్టినప్పుడు శరీరధారిగా యేసు ప్రభు భూమి మీద లేడు. లేకుండా నువ్వు ఆయన ఎట్లా సంఘాన్ని ఆరంభించాడు, క్రీస్తు సంఘాన్ని ఆరంభించింది ఆయనే అని నువ్వెట్ట చెబుతావు తమ్ముడు అని అన్నా. అంతే కథం. లేడిక అక్కడ. సో కనుక కొన్ని దుర్బోధలు ఎట్లా ఉంటాయి. అవి పైకి భలే ఉన్నట్టుగా కరెక్ట్గా ఉన్నట్టు పైన రాసిన మాటలు చూడండి. క్రీస్తే సంఘానికి మూలరాయి పునాది. నిజమా కదా? నిజమే. సంఘం కట్టింది క్రీస్తే. సంఘం క్రీస్తుదే, దాంట్లో తిరుగులేదు. మూడవది ఆయన హలో వినపడుతుంది అన్నమాట. వినిపిస్తుంది పాస్టర్ గారు. రైట్. సంఘం క్రీస్తు స్వరక్తంతో సంపాదించింది, కరెక్టే. సంఘం క్రీస్తు శరీరం, నిజమా కదా? ఆయనే, ఆయన శరీరమే, ఆయనే సంఘానికి శిరస్సు. ఇవన్నీ కరెక్టే. కానీ క్రీస్తు సంఘమే యేసు ప్రభు స్థాపించింది, మిగతా ఎంత కాదు అనేది కరెక్ట్ కాదు. అసలు ఆయన శరీరధారిగా లేడు. మొదట ఆరాధనలో ఆయన లేడు. మొదట ఆరాధనలు ఎవరున్నారు? పేతురు, మిగతా అపోస్తలు, అక్కడ రక్షించబడిన సహోదరులు ఉన్నారు. కానీ ఫిజికల్గా యేసు ప్రభు ఉన్నాడు. ఒకవేళ ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఫిజికల్గా లేడండి, ఆత్మరూపిగా ఆ సంఘంలో ఉన్నాడంటే మరి మిగతా వాటిలో కూడా ఆత్మరూపిగా లేడా? ఏమండి, బ్యాప్టిస్ట్ చర్చిలో లేడా? లూథరన్ చర్చిలో లేడా? దీంట్లో మాత్రం ఆత్మరూపిగా ఉన్నాడు, వాటిలో లేడు అని నువ్వు ఎట్లా చెబుతావు? అర్థమైందా? పేతురు ప్రసంగం చేయగా మొట్టమొదటి సంఘం పుట్టింది, పేతురు ప్రసంగం. అలాగే మంగమూరు దేవదాస గారు ప్రసంగం చేసి ఉంటాడు, బైబిల్ మిషన్ స్టార్ట్ అయింది. ఆయన దానికో పేరు పెట్టుకున్నాడు. అది నిజం. కానీ ఇట్లాగున మనం చెప్పి వాటిని నిజమే అనుకున్నాం అనుకోండి, ఇక అయిపోతాం. ఆర్సీఎం వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాశారు? యెహోవా సాక్షులు కొన్ని వాచ్ టవర్ బుక్స్ ఏమంటాం మ్యాగజైన్ రాస్తారు. ఈ సంఘం వాళ్ళు ఈ బుక్ లేవు, పెద్ద పెద్ద పుస్తకాలు అసలు ఏముండవు. వీళ్ళు బుక్ స్టాల్స్కి రారు, ప్రొటెస్టెంట్ వాళ్ళ బుక్ స్టాల్స్కి రారు, వాళ్ళ బుక్స్ కొనరు. తర్వాత ఏదైనా సమాధానం చెప్పలేని ప్రశ్న అడిగితే సారీ చెప్పి సులువుగా తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇందాక నేను చెప్పాను చూడండి, క్రీస్తు సంఘం ఇదే అని అన్నాడు తమ్ముడు. మరి మొదటి సంఘం ఆరంభమైనప్పుడు క్రీస్తు లేడు కదా అబ్బాయి అని అడిగినా నేను. ఏమంటాం, ఆ అసెంబ్లీలో, ఆ సమావేశంలో యేసు ప్రభు ఉన్నాడా? మొదటి ప్రసంగం చేశాడా అని అడిగా. అంతే, వెళ్ళిపోయాడు. అంతే. మీరు ఇంత కట్టారు, మీరు సత్యాన్ని నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, ఇక అక్కడ ఉండడు. కనుక సమాధానం చెప్పలేని సరైన ప్రశ్న అడిగితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఐదవది, ఫేస్బుక్లు, యూట్యూబ్ లాంటి నెట్వర్క్స్ వీళ్ళు పెద్దగా ఉపయోగించరు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని దుర్బోధలు ఆదివారపు ఆరాధనలు లైవ్ ఇస్తున్నారు. అది కూడా దేనికంటే కొద్దిమంది రాలేని వాళ్ళు వినడం కోసం. భయ్ నువ్వు రాలేకపోయినా పర్లేదు, ఇంకో దానికి మాత్రం వెళ్ళొద్దు, మందే లైవ్ పెడతాం చూడండి అంతే, ఇంకో దానికి బాగోదు, దానికి పెడుతున్నారు. ఫేస్బుక్లు, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలు పెద్దగా వీడు ఉపయోగించారు. అందుకే చూడండి, మీరు యూట్యూబ్ ఆన్ చేసి ఎవరెవరు ఏ సేవకులు ఉన్నారని చూడండి.
వీళ్ళందరూ దాదాపుగా ప్రొటెస్టెంట్స్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు, కానీ విమతాలకు చెందిన వాళ్ళు అంటే కల్ట్స్కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. తర్వాత పోయిన వారం మనం చెప్పుకున్నట్లుగా వీళ్ళు అసలు అన్యులకు సువార్త చెప్పరు. రక్షించబడకుండా చర్చిలకు వెళ్లకుండా ఉండని వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి యేసు ప్రభు సువార్త చెప్పరు. వీళ్ళు ఎవరి దగ్గరికి పోతారు తెలుసా? ఆల్రెడీ ప్రార్థనకు వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బైబిల్ పట్టుకోవటం, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, బాగున్నారా, మీరు ఎక్కడికి చర్చికి వెళ్తారు, ఎలా ఉన్నారు, ఏంటి, అవును బ్రదర్ మీకు ఈ విషయం తెలుసా, మీకు ప్రవక్త గురించి తెలుసా? ఏ ప్రవక్త? అయ్యో, మీకు నిజమైన ప్రవక్త తెలియదా? అంత్యకాల ప్రవక్త సంగతి తెలియదా? బైబిల్ ఏమి రాయబడింది? ఈ ప్రవక్త మాట వింటేనే మీరు నిత్యజీవం గలుగువారు అవుతారని అపోస్తల కార్యాలు చెప్పబడిందే. ఆ ప్రవక్త గురించి తెలుసుకోకపోతే అసలు మనకు నిత్యజీవమే లేదు సిస్టర్, బ్రదర్. ఆ ప్రవక్త ఎవరో కాదు, విలియం మారెన్ బ్రెన్హామ్. అయిపోయా, అంతే. ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఒక తమ్ముడు బైక్ ఎక్కాడు. బైక్ ఎక్కిన తర్వాత తమ్ముడు వెంటనే ఏమన్నాడంటే, అంటే నన్ను మాము అని పిలుస్తాడు. మాము, మీకు ప్రవక్త గురించి తెలుసా మాము అన్నాడు. ఏమండి, చెప్పదలుచుకుంటే ఎవరి గురించి చెప్పాలా? మీకు యేసు ప్రభు గురించి ఎంత తెలుసు అని అడగాలి, కానీ యేసు ప్రభు గురించి తెలుసా అని అడిగితే కరెక్ట్, కానీ ప్రవక్త గురించి మనకెందుకండి? ఎవరు ముఖ్యం? యేసు ప్రభు ముఖ్యమా, ప్రవక్త ముఖ్యమా? వాళ్ళకి మాత్రం ప్రవక్తే ముఖ్యం. వాళ్ళకి ప్రవక్తే ముఖ్యం. వింటున్నారా? ఈ మధ్యకాలంలో ఎవరు అడిగారు ఏమని అంటే, నీకు యేసు ప్రభు ముఖ్యమా, రంజిత్ ఓఫీర్ గారు ముఖ్యమా అని అడిగారు. అవతల ఆయన అన్నాడు, మాకు రంజిత్ ఓఫీర్ గారే ముఖ్యం అన్నారు. అదేంటంటే, ఈయన యేసు ప్రభు అని చెప్పింది రంజిత్ ఓఫీర్ గారే, అందుకని మాకు రంజిత్ ఓఫీర్ గారి ప్రాముఖ్యం, తర్వాతే యేసు ప్రభు అన్నాడు. డైరెక్ట్ లైవ్లో అండి. ఆయన అంటాడు, రంజిత్ ఓఫీర్ గారు పరలోకంలో లేకపోతే నేను కూడా పరలోకానికి వెళ్ళను, ఆయన లేని పరలోకం ఎందుకండి అన్నాడు. ఓ అమ్మా, చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో? కల్ట్స్ అంటే ఇవే. కనుక వీళ్ళన్నిలకు స్వార్థ చెప్పేవాళ్ళు కారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు పనిచేసే విధానం, కల్ట్స్, దుర్బోధకులు, విమతాలు, భిన్నమైన బోధలు, వీళ్ళు పనిచేసే విధానం ఎట్లా ఉంటుందో చూడండి. వీళ్ళు పనిచేసే విధానం, క్రైస్తవులను చెప్పుకునే వారి దగ్గరకే వచ్చి రహస్యంగా చొరబడి తికమక ప్రశ్నలు వేసి లాక్కొని పోతారు. వీళ్ళు కేవలం క్రైస్తవులకే పోతారు. బ్రదర్, మీకు ఈ మర్మం తెలుసా? అసలు పాపం, అవ్వ చేసిన పాపం ఏంటో తెలుసా బ్రదర్ మీకు? అవ్వ చేసిన పాపం ఏంటో తెలుసా? అవునండి, దేవుని మాట విని వెనక పండుగంది. మీకు అంతవరకే తెలుసు. మీకు చెప్పిన పాస్టర్ గారు అట్లా చెప్పారు కదూ, అంతే తెలుసు. వాళ్ళకి ప్రత్యక్షత లేదు బ్రదర్. కానీ అవ్వ చేసిన పాపం ఏంటో తెలుసా? అవ్వ చేసిన పాపం నేను చెప్తాం వినండి. మా ప్రవక్త చెప్పాడు, మాకు చెప్పాడు. మీకు తెలియదు ఈ సత్యం. అవ్వ చేసిన పాపం పండు తింటాం కాదు. పండు తింటే పాపం అంటారంటండి. దేవుడంత మూర్ఖుడా? కాదు. మరి అవ్వ చేసింది ఏంటో తెలుసా? 5 తోటలో హవ్వ పాముతో పాపం చేసింది, వ్యభిచారం చేసింది. అవునా? అవును, హవ్వ పాముతో వ్యభిచారం చేసింది. ఆ వ్యభిచారం వల్ల పుట్టినవాడే కయ్యేను. ఆదాం వల్ల పుట్టినవాడు హేబేలు. వ్యభిచారం వల్ల పుట్టినవాడు కయ్యేను. మీరు తప్పు చెప్తున్నట్టున్నారు బ్రదర్. లేదు, కావాలంటే నిరూపిస్తా నేను. మత్తయి సువార్త, బాప్తిస్మిచ్చి యోహాన్ ఏమన్నాడు? సర్ప సంతానమా. సర్ప సంతానం అంటే ఏంటి బ్రదర్? పాముకు పుట్టిన వాళ్ళనే కదా. ఎవరు సర్ప సంతానం? ఇద్దుగా. యేసు ప్రభు కూడా ఏమన్నాడు? సర్పములారా, సర్ప సంతానమా అనలేదా? ఈ మర్మం మీ వాళ్ళకి తెలియదు బ్రదర్. మా బ్రదర్కి తెలిసింది, ఆయన చెప్పారు. మీరు ఇట్లాంటి గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే మా దగ్గరికి రండి. మర్మభరితమైన విషయాలు వినాలంటే ఇక్కడ చెప్తారు, అక్కడేం చెప్తారు బ్రదర్. చూసారా, మీకేమీ తెలీదు, మాకెన్ని తెలుసో. అంతే రహస్యంగా తికమక విషయాలు చెప్పి లాక్కొని పోతారు.
వెళ్ళినోడికి మళ్ళీ తిరిగి రాడు. రెండవది వ్యక్తిగత స్వార్థీకరణ. వాస్తవానికి ఇది స్వార్థీకరణ కాదు. వ్యక్తిగతంగా వచ్చి ఇట్లాంటి, ఇప్పుడు నేను చెప్పాను చూశారు, ఇట్లాంటి మాటలు చెప్పి, ఇందాకన్నట్టుగా శనివారం ఆరాధన అయితే మీరెందుకు ఆదివారం చేస్తారు, మేమే కరెక్ట్. ఒకసారి నేను లేను, పాస్టర్ గారు నాకు బాగా తెలుసు, మా ఊరు పక్కనే వచ్చారు, 7th డే పాస్టర్ గారు. పాస్టర్ గారితో అనిపోయారంట, మేమే సర్వసత్యంలో ఉన్నాం, బైబిల్ ప్రకారం సరైన విధానంలో ఉంది మేమే, మీరు కాదు సిస్టర్, మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పిండంట. వెంటనే ఒక గంట తర్వాత నేను ఇంటికి వచ్చాను. నాకు చెప్పింది పాస్టర్ అన్న, ఇట్లా అన్నారండి పాస్టర్ గారు అని. ఎంత పని అయిపోయింది, నేను లేకపోయటం. నేను కానీ ఉండుంటే షాక్ అయితే షాకు, కత్తి అయితే కత్తి, కొడవలైతే కొడవలు తీసుకొని తీయండి, జిప్పు తీయండి, ఇప్పుడు అర్జెంటుగా మీకు నేను సున్నత చేయాలా, అప్పుడు మీరు కరెక్ట్ అని చెప్తాను, నువ్వు సున్నత చేయించుకుంటే కరెక్ట్, లేకపోతే లేదని చెప్తాననేవాడిని అని అన్నా. అంతే కదా. మరి విశ్రాంతి దినాన్ని ఆచరించేటప్పుడు సున్నతి చేసుకోవాలి కదా. సున్నతి చేసుకోకుండా మేము కరెక్ట్ అని వెంట చెబుతూ షేమ్ అంతే, అవతలోడు నోరెత్తన మాట అది. సో కనుక వీళ్ళు ఇట్లా వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడి ఇదే సత్యం అని నిరూపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి కానీ ఈ శాఖల్లోకి వెళ్ళారు అనుకోండి, బయటికి రాలేనంత దూరం తీసుకుపోతారు వాళ్ళు. ఒకసారి దుర్బోధ శాఖలో చేరితే ఇక అంతే. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ఒక మాట చెప్పాలంటే, ఇదిగో బ్రదర్ ఇట్లా చెప్తారు, మీరు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఇదిగో ఇట్లా ప్రశ్నిస్తారు, ఒకవేళ ఇట్లా చెప్పండి, అది శనివారపు ఆరాధన అన్నారు కదా, అది అంతవరకే, యేసు ప్రభు వారి పునరుద్ధానం తర్వాత వాళ్ళు మారిపోయింది అంటారు అని ముందే చెప్తారు. మనం ఏ ప్రశ్న అడుగుతామో వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతారు చూడు అని వాళ్ళు ముందే ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మనం సేమ్ అదే ప్రశ్న వేసామనుకోండి, వినేవాడే అనుకుంటాడు తెలుసా, మా బ్రదర్ ముందే చెప్పిండంటే అసలు ఆయన ఎంత గొప్ప జ్ఞానబ్బా, ఈయన ఇట్లా అడుగుతాడని ఇట్లా చెప్తాడని ముందే చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్. వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, అట్లా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఇక వాళ్ళు చెప్పినట్టుగానే జరిగింది కనుక వీళ్ళు మన మాట అనమాట. సో సులభంగా ఈ దుర్బోధనను మనం గుర్తించడానికి ఒక చిన్న ఇది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులకు చొరబడిన దుర్బోధనలను ఎలా గుర్తించవచ్చు. మనం ఎవరింట్లోకైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లలో లేకపోతే చర్చిలో క్యాలెండర్ మీద, బైబిల్ మీద ఇట్లాంటి గుర్తులు కనపడితే జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ గుర్తులు కల్ట్స్ గుర్తులు. జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి గుర్తులు కనపడ్డాయి అనుకోండి, అవి కల్ట్స్వి అని దాని అర్థం. కల్ట్స్, యెహోవా సాక్షులు, జెహోవా విట్నెస్ ఆర్గనైజేషన్, బ్రన్హామిస్టులు. ఖచ్చితంగా బ్రన్హామిస్టులు అదిగో ఆ ఇమేజ్ వాళ్ళ ఏమంటాం క్యాలెండర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. జోడాయిజం, ఇది జోడాయిజం సింబల్. సో ఈ వీటిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎవరైనా క్యాలెండర్ ఇచ్చారు, ఆ క్యాలెండర్ మీద ఇట్లాంటి ఉందంటే వాళ్ళు కల్ట్కి సంబంధించిన వాళ్ళు అని అర్థం. సో దుర్బోధనను గుర్తించడానికి కొన్ని సూచనలు ఈరోజు చెప్పే ప్రయత్నం చేద్దాం. చూడండి, వీళ్ళు యేసుక్రీస్తు దైవత్వాన్ని అస్సలు అంగీకరించరు. యేసు ప్రభు దేవుడు కాదు అని అంటారు. క్రీస్తు సంఘం వాళ్ళు ఎక్కువ ఈ మాట అంటారండి. పేరు మాత్రం క్రీస్తు సంఘాన్ని, వాడికి యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోరు. యేసు ప్రభు ఒక మనిషి, మొదట మానవుడు, ఆయన ఆది సంభూతుడు, ఫస్ట్ బార్న్, అంతే, ఆయన దేవుడు కాదు. మీరు యేసు ప్రభుని దేవునితో సమానునిగా చేస్తే మేము ఒప్పుకోము అని అంటారు వాళ్ళు. అందుకే యేసు ప్రభు వారి దైవత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు ఎన్ని జరిగినాయో వాళ్ళు యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోరు, కానీ వేరొక క్రీస్తుని సులువుగా నమ్ముతారు. మొన్నే నేను చూసిన అద్దంకి రంజిత్ వఫీర్ గారు ఈ మాట అన్నారు, దేవునికి ఉండే లక్షణాలన్నీ నాకున్నాయి అని అన్నాడు. దేవునికి ఉండే లక్షణాలన్నీ ఉన్నాయంట అంటే ఇప్పుడు రంజిత్ వఫీర్ గారు ఎవరు?
దేవుడనే దేవుడు కదా, అన్నట్టు. దేవుడనే కదా. వాళ్ళు నమ్మేశారు అంతే. అందుకే కదా అందగ్గరంజి తోఫీర్ గారు లేని పరలోకం నాకొద్దు అనంటే ఈ ఎట్టుందో చూడండి. ఇక పిచ్చి పీక్ అంటారే అది. సో ఈ దుర్బోధకులు యేసు ప్రభు దైవత్వాన్ని తోలనాడతారు, ఆయన దేవుడు కదంటారు. కానీ మరొక యేసుని సులభంగా నమ్ముతారు. బ్రహ్మహాముని దేవుడు అంటారండి, బ్రహ్మహాముని దేవుడు అంటారు. మోడర్నిజంలో ఏం జరుగుతుందో చూసారా? యేసు ప్రభుని బండబూతులు తిట్టండి, ఎవరేమనరు. అదే సతీష్ కుమార్ గారిని తిట్టి ఒక వీడియో పెట్టండి, మీరు బతుకుతారో చచ్చిపోతారో చూడండి. ఒక మంచి పాపులర్ బోధకుణ్ణి ఏమంటాం, కర్మూజీ గారిని తిడుతూ అసలు మీ విధానం కరెక్ట్ కాదండి అని చెప్పి ఒక వీడియో పెట్టండి. మీరే యేసు ప్రభువుని దూషిస్తూ ఇంకో వీడియో పెట్టండి. క్రైస్తవులు ఎవరు స్పందించరు, కానీ కర్మోజీన్ గారిని ఒక మాట అన్నందుకు వాళ్ళ బ్యాచ్ మీ మీద ఆన్లైన్లో పడిపోతుంది. అది షాలేం రాజు గారిని ఒక మాట అనండి, ఇక అంతే మీ మీదకి ఎన్ని వస్తాయో చూడండి. వాళ్ళు యేసు ప్రభుని అంటే ఏమనరు. అది నువ్వు వీళ్ళని అంత తోడివా, నీకు అంత ఇది ఉందా, నీకు అంత స్టామినా ఉందా, నువ్వు అంత జ్ఞానివా, చచ్చిపోతాం అంతే. తర్వాత వీళ్ళు కల్పనా కథలు చెప్తారు. అదే ఇందాక నేను చెప్పాను చూడండి, హవ్వ పండు తిని కాదు పాపం చేసింది, సాత్వముతో పాపం చేసింది, విచారం చేసింది, అందుకే సర్ప సంతానమా. నేను చెప్పి నాతో నేను ఫేస్ చేసింది చెప్తున్నాను నేను మీకు. అట్లయితే బైబిల్లో ఏమి రాయబడింది? ఆదికాండం 4:1 చదువుతారా? ఆదికాండం 4:1 చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను. చూసారా బైబిల్ ఏం చెప్తుంది? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది, కయ్యను గంది. బైబిల్ అంత చక్కగా చెప్తుంటే వీళ్ళు ఏం చెబుతున్నారు? హవ్వ పాముతో పాపం చేసింది. ఏది నిజం చెప్పండి. అది మర్మం బ్రదర్, అది అందరికి అర్థం కాదు అంటారు వాళ్ళు. ఇక ఆ కయ్యను గన తర్వాత హవ్వేమన్నది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నా. నిజంగా అది పాపం అయితే అది దేవుడి దయ అవుతుందా? కనుక కల్పనా కథలు, కట్టు కథలు వాళ్ళు అల్లేస్తారంతే. ఇది ఎట్టయింది అట్టయింది అని చెప్పి స్టోరీస్ చెప్తారు, మర్మాలు కొత్తవి. అవి బయట మన చర్చిస్లో పాస్టర్లు చెప్పుండరు. కొత్త విషయం అయ్యేసరికి అబ్బా వీళ్ళు చెప్పారు, ఇప్పుడు దాకా మా పాస్టర్ చెప్పలేదు అంటే మా పాస్టర్కి పెద్ద ఏం తెలియదు. అట్లా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత దుర్బోధకులు వాళ్ళు గుర్తించడానికి దైవభక్తిని లాభసాధనంగా తీసుకుంటారు. ఇదొక డ్యూటీ అండి, డ్యూటీ అనకూడదులే కానీ ఇదొక వ్యాపారం వాళ్ళకి, ఇదొక ఉద్యోగం, దండుకోవడానికి దండుకున్నంత. మీరు పాస్టర్లకు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టమ్మా. పాస్టర్ ఇంటికి వస్తే ఊరకనే పంపిస్తారా? కానుకేం పెట్టరా? నేను చూసిన చాలామందిని రండి ప్రార్థన చేద్దామని కానుక పెట్టేది దాకా పోల, అడిగి మరి కానుక పెట్టండి, పెట్టకపోతే మీకు శాపం అంతే. ఆ మాట అంటే ఎవరు తీరు చెప్పండి? నేను చర్చిలో ఏం చెబుతానంటే, ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామంటే అవసరం లేదని చెప్పండి. మా కోసం ప్రార్థన చేయడానికి సంఘం ఉంది, మా కొరకు ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన సేవకుడు ఉన్నాడు, వాళ్ళు చేస్తారు, మీరు చేయని అవసరం లేదులేండి అని చెప్పండి. అదేంటండి ప్రార్థనే కదా, వద్దు. డబ్బులు అడిగే వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు. ఎవరిని వచ్చి సరే ప్రార్థన చేయించుకున్నారు కానుక పెడదామని పెట్టద్దు. పెడితే వాళ్ళ పాపంలో మీకు పాలు పంపులు ఉంటుంది. వీళ్ళు దాన్ని సేవగా చేస్తే ఓకే, వాళ్ళ కీటంలో మనకి దీవెన, వాళ్ళకు ఉపకారం. కానీ దీన్ని వాళ్ళు లాభసాధనంగా చేసుకుని ఇట్లా 10 ఏళ్ళకి వెళ్తే 10, 50, 500 వస్తాయి అయిపోతుంది అనుకున్నారు అనుకోండి, వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళు పాపంలో పట్టడానికి మనం కూడా సహకరించినట్టు లెక్క. అట్లాంటి వాళ్ళకి చేయొద్దు, డైరెక్ట్ అంతే. అదేంటి అన్నారు అనుకో, వాళ్ళకి చెప్పండి మా పాస్టర్ గారు ఎట్లా చెప్పారు,
అంతే అని చెప్పండి. సో కనుక వీళ్ళు దైవభక్తిని లాభసాధంగా తీసుకుంటారు. సుఖభోగాలకు అలవాటు పడిపోతారు. ఏంటమ్మా పాస్టర్ గారు వస్తే కోడిగుడ్డు ఏంటి? చికెన్ తేవాలని తెలీదా? కూల్ డ్రింక్ ఏది? ఫ్యాన్ లేకుండానా? సుఖభోగాలకు అలవాటు పడిపోతారు. కుర్చీ ఎయ్యాలా? వీళ్ళు మరి యొక్క ఆత్మను నమ్ముతారు. మరొక ఆత్మ, పరిశుద్ధాత్మను కాదు, మరొక ఆత్మ. ఏదేదో చెప్తారు. మరొక ఆత్మను చూపిస్తారు. ఊగిపోతారు. సో ఇలాంటివన్నీ వాళ్ళని మనం గుర్తుపట్టడానికి సూచనలు. మరొక మాట, వాళ్ళు మరొక సువార్తను నమ్ముతారు. మరొక సువార్త అంటే బైబిల్ ప్రకారం సువార్త వలనే మనకి రక్షణ, మరొక మార్గం లేదు. కానీ వీళ్ళేం చెప్తారు తెలుసా? నువ్వు బాప్తిసం తీసుకుంటే చాలు రక్షించబడతావు, పాస్టర్ని బాగా చూసుకుంటే చాలు రక్షించబడతావు. ఈ మధ్య కాదు కానీ ఒక 4 సంవత్సరాల క్రితం ఒక ఆడియో వచ్చింది. పాపం ఎవరో గోదావరి జిల్లాలో అతనే ఫోన్ చేశాడు పాస్టర్కి, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఎట్లా అండి చెప్పండి అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక 10,000 పరలోకానికి నేను నీకు లైసెన్స్ ఇప్పిస్తాను అన్నాడు. అదేంటంటే 10,000 అడుగుతున్నట్టు, ఏమయ్యా నేను నా కోసం అడుగుతున్నానా? పరలోకపు తాళపు చెవులు ప్రభు ఎవరికి ఇచ్చారు తెలుసా మీకు? పరలోకపు తాళపు చెవులు ప్రభు ఎవరికి ఇచ్చారు? ఉన్నారా? కట్టయ్యారా? పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చారు ప్రభు? పేతులకు ఇచ్చాడు, సేవకులకు ఇచ్చాడు అని చెప్తారు. ఆ పాస్టర్ ఏం చెబుతున్నాడంటే, అయ్యా నువ్వు పరలోకం వెళ్ళాలంటే పరలోకపు తాళపు చెవులు ప్రభు పేతురికి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చే 10,000 నేను నాకు అనుకుంటున్నావా? పేతురు గారికి ఇవ్వాలి నేను. ఆయన అక్కడ కొద్ది మందికి ఇవ్వాలి. ఏది ఇప్పుడు మన ఎంఆర్ ఆఫీసుల్లో లంచాలు తీసుకొని అందరు పంచుకుంటారే, ఆ సిస్టమ్ చెప్పాడు ఆయన. నేనేదో 500 ఉంచుకుంటాను బ్రదర్, మిగతా అదంతా వాళ్ళకి ఇచ్చేసేస్తాను. సో నువ్వు 10,000 ఇస్తే నేను పేతురికి ఇచ్చి మాట్లాడతాను, పరలోక రాజ్యంలో నీ చోటు ఉంటుంది బ్రదర్. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం అండి. గుడ్డిగా మరి ఎట్లా నమ్ముతారో చూసారా? వాళ్ళు మరి యొక్క వార్తను చెప్తారు. నువ్వు ఇక్కడికి వస్తే రక్షించబడతావు, నువ్వు ఎక్కడికి పోయినా రక్షించబడవు, ఇక్కడికి రా నువ్వు ఎట్టయినా ఉండు రక్షించబడతావు. ఇవి మరి యొక్క సువార్తలు. కనుక ఇలా వాళ్ళు మరి యొక్క సువార్తలు చెప్పి మనుషులను గందరగోళం చేసేవారుగా ఉంటారు. సో వీళ్ళు బాగా వృద్ధవుతున్నారు. కోట్లలో వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది, ఎక్కువైపోతూ ఉంది, మన మధ్యకి వచ్చేసింది. వీళ్ళు ఎట్లా అభివృద్ధి అవుతున్నారో తెలుసా? ఒకటి, ఆశ చూపించడం ద్వారా. విశ్వాసులకు ఆశ చూపిస్తారు, బహుమతులు ఇస్తారు. అంతెందుకండి, అంతెందుకు, ఈ రోజున ఉదాహరణకి అప్పుడప్పుడు నాకు అనిపించేది, నేను ఇంకో పాస్టర్ గారికి అనుకున్నాను, దొర ఇట వేస్ట్ అబ్బా, ఒక అరెకరం పొలం లీజుకు తీసుకుందాం, అక్కడ ఒక ఆశ్రమం పెడదాం. పేరేంటో తెలుసా? శ్రీ 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 యేసు స్వాముల వారి ఆశ్రయ మఠం. మనం కాషాయ వస్త్రం ధరించుకుందాం, అడుగుతున్నాం, ఒక సిలువ చేతిలో పట్టుకుందాం, ఒక ఏమంటాం మరచెంబులో ప్రార్థనలు వేసుకుందాం. వచ్చిన వాళ్ళకల్లా సిలువతో తల మీద ఒకటి వేయటం, దాంట్లో ఉన్నటువంటి ప్రార్థనను తీసి చల్లటం. జనాలు తండవుతా వస్తారా? భయంకరంగా వస్తారు. అంతే, ఎక్కడెక్కడ ఉన్న గుంపు అంతా వస్తుంది. ఇక మనం చేసేది చేయటం, మీకు సంతానం దేవుడు ఇవ్వబోతున్నాడు, మీరు అనుకుంది జరగబోతుంది, నీకున్న థైరాయిడ్ పోతుందమ్మా. ఆడవాళ్ళకి ఎక్కువ మందికి థైరాయిడ్ వస్తుంది ఈ మధ్య. తలనొప్పి లేని సహోదరు ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళకి ఎక్కువ మంది తలనొప్పితో బాధపడుతున్నారు. సహోదరి, నువ్వు భయంకరమైన తలనొప్పితో ఇబ్బంది పడుతున్నావు కదా అనండి. ఇకంతే చెప్పేసిండ్రా స్వాముల వారు, పాస్టర్ స్వాముల వారు చెప్పేసిండ్రా, నిజమే, నాకు తలనొప్పి అద్భుతంగా భయంకరంగా ఉంది, నా గురించి అంతా చెప్పాడు, అందరూ చెప్పింది. 6 నెలలు గడిచేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు తన్నుకొని అయ్యే వస్తాయి. ఆశ చూపించటాలు, బహుమతులు ఇవ్వడాలు, భోజనం పెడితే చాలు కదా. ఏమండి, అంతెందుకు పెద్ద పెద్ద క్రూసైడ్స్కి వెళ్ళిన వాళ్ళని చూడండి, 10 మంది వెళ్ళొస్తుంటారు,
మార్చి నెలలో పెట్టేవి, ఫిబ్రవరి నెలలో పెట్టేవి. వెళ్ళిన వాళ్ళందరూ అడుగుతా, వెళ్ళావా? వెళ్ళాను. ఎలా జరిగింది? భలే జరిగిందండి. ఏం జనం, ఏం జనం. వచ్చే జనానికి పోయే జనానికి తెంపు లేదండి. భోజనాలు వడ్డటానికి, వడ్డించటానికి, కడగటానికి, వండటానికి తెంపే లేదండి. అబ్బబ్బబ్బా! ఏమి జనం, ఏమి జనం, ఏం భోజనం, ఏం భోజనం. ఏమండి జనము భోజనమేనా మీటింగ్స్? అంటే వీళ్ళు దేనికెళ్ళారు? వచ్చిన జనాన్ని పెట్టే భోజనాన్ని చూసి తినడానికా? నేను అడుగుతాను వెంటనే. అందుకే నేను పడదు. ఇంతకీ 3 రోజులు వెళ్ళావు కదా, వాక్యం విన్నావు కదా, బాగా చెప్పారు అన్నావు కదా, ఏది ఏం చెప్పారు చెప్పు? ఏం చెప్పారంటే మ్, ఆ, ఏం చెప్పారంటే మర్చిపోయాను, కానీ భలే చెప్పారండి. కానీ జనం చాలామంది వచ్చారండి. అది అందుకే ఈ రోజున భోజనాల కార్యక్రమాలు పెడుతుంది. అందుకే మరి వెళ్ళిపోవడం. సో ఆశ చూపించడం ద్వారా వీళ్ళు వృద్ధి చెందుతారు. రెండవది అధికారం. వాక్యానికి సమానమైన అధికారం మాకుంది అంటారు. మేము చెప్పిందే కరెక్ట్. మేము ఏదంటే అది. ఎందుకంటే దేవుడు మాకు అధికారం ఇచ్చాడు. మమ్మల్ని ఆయన దేవుళ్ళు అన్నాడు. మాకు ప్రత్యేక అధికారం ఉంది, ప్రత్యేక అభిషేకం ఉంది, ప్రత్యేక అనాయింటింగ్ ఉంది. అభిషిక్తులను అంటావా? జాగ్రత్త. నువ్వెంత విశ్వాసి, నేను సేవకుని. వాక్యానికి సమానమైన అధికారం మాకుందని చెప్తారు. 3, స్వతంత్రంగా ఆలోచించలేని స్థితికి తీసుకుని వెళ్తారు. నిన్ను స్వతంత్రంగా ఆలోచించలేవు. నువ్వు ఆయన మీద ఆధారపడేటట్లు చేస్తాడు. ప్రతి దానికి ఆయన మీద ఆధారపడ్డం. నిన్ను డైరెక్ట్గా దేవునికి కనెక్ట్ చేయడు. నువ్వు టు దేవుడు వయ్యా ఆ పాస్టర్, అంతే. ఇక ఆయన లేకపోతే నువ్వేం చేయలేవు. అట్లా చేసేస్తారు ఈ కల్స్. అందుకే వాళ్ళు మనుషులను గ్రిప్లో పెట్టుకుంటారు. 4, వేరు చేస్తారు, పాలిస్తారు. కుటుంబాలకు నిన్ను వేరు చేస్తారు. వాళ్ళందరూ విమతం వాళ్ళండి, శాఖల వాళ్ళండి. నువ్వు బయటకు వచ్చేసేయి. కుటుంబాలకు, సంఘాలకు దూరంగా. ఒకళ్ళు వచ్చి 3 రోజులు మీటింగ్ పెట్టారండి. 3 రోజులు బాప్తిస్మాలు అన్నారండి. అసలు పరిచర్య ఏమి లేకుండా బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళకి చెప్పారట, మనం ఇక్కడ సంఘం పెడతాం, పెట్టేంత వరకు మీరు ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి, కానీ ఏ చర్చికి వెళ్ళొద్దు అన్నారట. మరి 1 నెల తర్వాత పెట్టారు. 1 నెల రోజులు వాళ్ళు ఇంట్లోనే ఆరాధన చేసుకున్నారు. అంటే కూర్చొని ఏదో ప్రార్థన చేసుకున్నారు అంతే. దాన్ని ఆరాధన అనలేము. 1 నెల రోజుల తర్వాత వాళ్ళు చర్చి స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళారు. చూసారా? కనుక వీళ్ళు ఇట్లా వృద్ధి చెందుతున్నారు. మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని చెప్పుకొని మనం ముగింపులోకి వచ్చేద్దాం. సో ఇలాగున కల్ట్స్ అనేవి, భిన్నమైన బోధలు అనేవి పెచ్చిరేగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. వాళ్ళు దేవుని వాక్యాన్ని మెల్టి చేస్తారు. వాక్యానికి సమానమైన అధికారం మాకుందని చెప్తారు. వారు మేము దేవునితో సమానులు అని చెప్తారు. అందుకే కదా ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? మీటింగ్ జరిగితే 4 కుర్చీలు వేస్తున్నారంటండి. 4 ఎందుకండి? చూసారా మీరు? 4 ఎందుకంటే 1 తండ్రి అయిన దేవునికి, 2 కుమారుడైన దేవునికి, 3 పరిశుద్ధాత్మ దేవునికి, 4 ఎవరికి? పాస్టర్. అది 4 పాస్టర్ గారికి. అంటే ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఇప్పుడు ఎవరని? వాళ్ళతో సమానం. వాళ్ళకి దేవుడు ఆయనే. ఆ ముగ్గురితో ఈయన సమానం. అవ్వా ఎంత భయంకరం! ఏమనాలి దీన్ని? ఎంత అన్యాయం ఇది! అంత కలిపి చేర్పటం. ఇది కరెక్ట్, అది కరెక్ట్ అన్నాం. పోయిన ఆదివారమే ఒక ఇంటికి వెళ్ళాం విజిటింగ్కి. ఏదో ప్రభు బల్ల గురించి వచ్చింది. అయ్యా పాస్టర్ గారు డౌట్ అండి, ప్రభు బల్ల రాత్రే తీసుకోవాలంట కదా, పగలు తీసుకోకూడదంట కదండి. మా మరిది కొడుకున్నాడు, నన్ను ఎప్పుడు తింటుంటాడండి. పెద్దమ్మ మీరు చేస్తున్న తప్పు. ప్రభు రాత్రి భోజనం అంటే రాత్రి చేయాలి కానీ పగలు చేయకూడదు. యేసు ప్రభు రాత్రి ఇచ్చాడు, పౌలు కూడా రాత్రే ఇచ్చాడు, బైబిల్లో చేసిన వాళ్ళందరూ రాత్రే చేశారు, అందుకే దానికి ప్రభు రాత్రి భోజనం, మీరు పగలెందుకు చేస్తున్నారు అంటాడండి. మీది కరెక్ట్ కాదంటాడండి.
చూసారా ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు. వెంటనే నేను అన్నా, అయితే మనం ప్రభురాత్రి భోజనం చేయడానికి ఇండియాలో చేస్తే కుదరదు, యెరూషలేములోనే చేయాలి. ఎందుకని? యేసు ప్రభు ఇచ్చింది ఎక్కడ? యెరూషలేములోనే. పౌలు ఇచ్చింది ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలోనే. ఇప్పుడు మనం ఎక్కడ ఇయ్యాలి? మనం ఎక్కడ తీసుకోవాలి? అంటే ప్రభురాత్రి భోజనం చేయడం కోసం వారానికి ఒకసారి మనం యెరూషలేముకో, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలి. వెళ్ళగలమా? వెళ్ళగలమా? వెళ్ళలేం పాస్టర్. ఆ? ప్రభురాత్రి భోజనం తీసుకున్న తర్వాత యేసు ప్రభువారు సిలువుకి వెళ్ళాడు. సో ప్రభురాత్రి భోజనం ఇచ్చే పాస్టర్ గారు సిలువుకి వెళ్ళగలడా? ఇచ్చి అదెట్టండి, అదెట్టండి. మరి పౌలు ప్రభురాత్రి భోజనం ఇచ్చి ఇక ఎఫెస్కు రాకుండా వెళ్ళిపోయాడు. ప్రభురాత్రి భోజనం ఇచ్చే వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోగలరా? యేసు ప్రభువారు మేడగదిలో ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. పౌలు కూడా 3వ అంతస్తులో ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. మరి ఇప్పుడు మన ప్రభురాత్రి భోజనం ఇచ్చే వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో ఎందుకు ఇస్తున్నారు? బైబిల్ ప్రకారం అది అపచారం, పాపం, నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వకూడదు, మేడలోనే, సెకండ్ ఫ్లోర్లోనో, థర్డ్ ఫ్లోర్లోనో, ఫస్ట్ ఫ్లోర్లోనో ఇవ్వాలని చెప్పిన. అట్లయితే ఎన్ని చర్చీలు ఆగిపోతాయి. అదే ముఖ్యం. కనుక గుర్తుపెట్టుకోండి, కల్ట్స్, భిన్నమైన బోధలు ఇంత భయంకరంగా ఉంటాయి. వాళ్ళు బైబిల్ని ఏదో వాడు చూపిస్తున్నట్టు చూపించి మోసం చేస్తారు. అంతకుముందు ఒక ఆయన వడ్డీ వ్యాపారం చేయొచ్చు, బైబిల్లోనే ఉంది, దేవుడు కూడా చేస్తానన్నాడు అని చెప్పి బైబిల్లోనే ఒకటి చూపించాడు నాకు. ఎరా నీకు ఇచ్చిన తలంతో ఏం చేసినావు? అయ్యా నువ్వు కట్టిన వడ్డీ భూమిలో పూడ్చిపెట్టానయ్యా. సోమరమైన చెడ్డదాసుడా, ఆ ఒక్క తలంతు షావుకారు దగ్గర ఉంటే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా తీసుకుందును కదా అని ప్రభు అంటాడే. ఆ మాట చూసి వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చు, తప్పేమీ లేదని చెప్పాడు ఆయన. పాస్టర్ గారు అన్నమాట అండి బాబది. సో కనుక వాక్యాన్ని తమ కొరకు వక్రీకరించి తిప్పేవాళ్ళు. అంతకుముందు ఎవరో ఒకళ్ళు ఫుల్గా తాగుతా అదేంటి తప్పు కదంటే ఎవరు చెప్పారు? బైబిల్ ప్రకారమే చేస్తున్నా. దుఃఖంలో ఉన్న వారికి మద్యమునియుడి అని సామెతల గ్రంథంలో లేదు. అంటే బైబిల్ ఏం చెప్పిందంటే సారా తాగమనే చెప్పింది. సారా తాగమనే చెప్పింది. ఓయమ్మ జాగ్రత్త. కనుక ఇలాంటి కల్ట్స్, డీవియేషన్స్ చాలా మన మధ్య తిరుగుతున్నాయి, మన ఇళ్ళకి వస్తున్నాయి. జాగ్రత్త పడాలి. అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. క్రైస్తవ్యానికి అతి ప్రాముఖ్యమైన పునాదులు 5 ఉన్నాయి. ఈ 5 మనం మర్చిపోకూడదు. ఇవి మనకు అర్థమైతే కల్ట్స్ని, ఈ భిన్నమైన బోధల్ని సులభంగా గుర్తిస్తాము, వాటికి దూరంగా ఉంటాం. నెంబర్ 1, మొట్టమొదటిది క్రైస్తవ్యానికి 5 ప్రాముఖ్యమైన పునాదులు, బేసిక్స్. 1, యేసు పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. యేసు ప్రభు దైవ మానవుడు. కలిగి మన దగ్గర ఉంది, ఇచ్చినంత మాత్రం చేత రక్షించబడం. విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే రక్షించబడతాం. 3వది, బైబిల్ దైవావేశంతో వ్రాయబడిన దైవ గ్రంథం. బైబిల్ లోపరహితమైనది, దోషరహితమైనది. ఈ మధ్య వింటున్నాం బైబిల్లో కూడా తప్పులు ఉంది, పెద్ద పెద్ద సేవకులు చెబుతున్నారు. ఇది బాధ కలిగించే విషయం. బైబిల్ దైవావేశంతో దేవుని ఆత్మచేత వ్రాయబడిన గ్రంథము. బైబిల్కి సమానమైనటువంటి శక్తి, సామర్థ్యం కలిగిన పుస్తకం మరొకటి లేనే లేదు. దైవావేశం కలిగిన పుస్తకం బైబిల్ మాత్రమే. అంటే దాని అర్థం ఏంటంటే బైబిలే
అధికారం కలిగినది. బైబిల్ నీకేం చెప్తుందో నువ్వు అది చెయ్యాలా. అంతేగాని పాస్టర్ చెప్పింది కాదు, మనుషులు చెప్పింది కాదు, గొప్ప ఆయన చెప్పింది కాదు. ఆయన చెప్పింది కూడా బైబిల్ చెప్పిన దాంతో సరిపోల్చి చూసి, బైబిల్కి అనుకూలంగా ఉంటే చెయ్యి, బైబిల్కి అనుకూలంగా లేకుండా బైబిల్ విభేదితమైందనుకోండి చెయ్యవద్దు. అంతే. నాలుగవది త్రిత్వం. దేవుడు ఒక్కడే గాని ముగ్గురుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. త్రిత్వాన్ని అంగీకరించకుండా ఎక్కువ కల్ట్స్ ఉన్నాయి. ఇక్కడే తేడాపడ్డాయి. కానీ బైబిల్ మనకు చెప్తుంది దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా, వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. తనను తాను మనకి చూపించుకున్నాడు. బైబిల్లో త్రిత్వం అనేది ఉందా, చూపించండి, త్రిత్వం అనే పదం చూపిస్తే నేను నమ్ముతా అనేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. యేసు ప్రభు నేనే దేవుడిని ఎక్కడన్నా చెప్పుకున్నాడా? చూపిస్తే నేను నమ్ముతా. సవాల్, బహిరంగ సవాల్. ఉన్నాయి కదా, పౌలు చెప్పినవి కాదయ్యా, పౌలు చెప్పినవి కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవనై ఉన్నాడు తీతుకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు, కానీ యేసు ప్రభు చెప్పిండా? ఆయన నోటి మాటతో చెప్పిండా? ఆయన చెప్తే నమ్ముతా. వెంటనే నేనన్నా, నేను చెబుతున్నా నేనే దేవుణ్ణి, నమ్ముతావా? ఏమండి, నమ్ముతావా? ఇప్పుడు ఎమ్మెల్యే ఏమన్నా నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడా? కాలేజీ ప్రిన్సిపల్ నేను ప్రిన్సిపల్ని చెబుతాడు. పక్కన వాళ్ళు చెబుతారు ఈయనేనండి ప్రిన్సిపల్ అని, పక్కన వాళ్ళు చెబుతారు, కానీ ఆయన చెప్పుకుంటాడా వచ్చిన అందరికీ? సో కనుక త్రిత్వాన్ని నమ్మాలి. ప్రాముఖ్యమైన సిద్ధాంతం త్రిత్వాన్ని ఈ కల్ట్స్లో దాదాపుగా ప్రతి కల్ట్ త్రిత్వాన్ని నమ్మందే. అక్కడే వచ్చింది. కొద్దిమంది అంటారు దేవుడు ఒక్కడేనండి, పాత నిబంధనలో ఆయన తండ్రిగా పనిచేశాడండి, సువార్తల్లో యేసు ప్రభుగా ఉన్నాడండి, పత్రికల్లోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మగా అయ్యాడండి, ముగ్గురు మనగాడు సినిమాలో చిరంజీవి ఎట్లా 3 పాత్రలు పోషించాడో బైబిల్లో కూడా యేసు ప్రభు దేవుడు 3 పాత్రలు పోషించాడండి. ఇవన్నీ అబద్ధ బోధలు. కనుక త్రిత్వాన్ని నమ్మే దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది త్రిత్వం. దీన్ని నమ్మడం క్రైస్తవానికి పునాది. నాలుగవది జీవం. మరణం తర్వాత జీవం ఉంది. ఇది నమ్మాలి. మరణం తర్వాత జీవం ఉంది. యెహోవా సాక్షులు ఏమంటారు తెలుసా? నరకమే లేదంటారు. నరకం లేదు. దేవుడు నరకానికి తన చేతులతో చేసుకున్న నరకానికి పంపుతాడా? అబద్ధం. పరలోకానికి తీసుకుపోతాడు. నువ్వు ఎట్టయినా బతుకు. శరీరం దేవుందండి, ఆత్మ బాగుంటే చాలు. శరీరంతో నువ్వు ఉద్యోగమాడు, దొంగతనం చేయి, వ్యభిచారం చేయి, శరీరాన్ని పట్టించుకోడు. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. శరీరంతో నువ్వేం చేసినా పర్లేదు, కానీ ఆత్మ శుద్ధంగా ఉండాలి. స్తోత్రం. ఆత్మ పవిత్రంగా ఉండాలి. చూసారా ఈ బోధలు ఎంత దారుణం అంటే, ఇట్లాంటి దారుణమైన బోధలు వింటే జనం ఎందుకు పొలోమని బారు? వ్యభిచారం చేసిన తప్పు లేదంటే ఎందుకు బారండి అక్కడికి? చచ్చిపోయిన తర్వాత నరకం లేదంటే ఎందుకు బారు అక్కడికి? కానీ బైబిల్ చెప్తుంది మరణం తర్వాత జీవం ఉంది. నువ్వు దేవునికి అనుకూలంగా లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇంతవరకు చాలు. ఇవి జాగ్రత్తగా మన మనసులో జ్ఞాపకం పెట్టుకుందాము, కల్ట్స్ని గుర్తిద్దాం. ఒక్కొక్క కల్ట్ ఎలా ఉంటుందో, ఎవరు ఆరంభించారో ఇవన్నీ మనం ప్రార్థన చేయండి. ఈ వారంలో కొంచెం నాకు టైం దొరకదు, కొంచెం టైం దొరికితే వాటిని మీకు రెడీ చేసి పీపీటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంతటితో మనం క్లోజ్ చేద్దాము. మిగతా విషయాలు మనం వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. చక్కని వాక్యం చెప్పి వందనాలు బ్రదర్. చక్కని వాక్యం చెప్పి ఈరోజు మేము అబద్ధ బోధకులు మా మధ్యలో ఉన్నారని గుర్తించే విధంగా మాకు స్పష్టంగా తెలియజేసినందుకే ప్రభు నామన వందనాలు తెలుపుకుంటున్నానండి. నిజమే, ఈరోజు మనం అయితే చూస్తున్నాము సంఘంలోను సమాజంలోను మన ఇళ్ళ మధ్యలో కూడా ఇలాంటి తప్పుడు బోధలు జరుగుతూ ఉన్నట్టు వింటున్నాం, కానీ ఎదిరించలేని స్థితిలో మనం ఉన్నాము. ఎందుకంటే చాలా మంది అంటారు శరీరం వేరు ఆత్మ వేరు, శరీరము ఎలా ఉన్నా పర్వాలేదు, ఆత్మ మాత్రం పరిశుద్ధంగా ఉంటే చాలు దేవుని దగ్గరికి పోతామంటారు. కానీ తప్పుడు బోధనలో చూసిన వాటిల్లో నేను అదొకటి, శిలువ సువార్త చేయని అవసరం లేదు, ఆయన వచ్చినాడు, యేసుక్రీస్తు వచ్చినాడు, చనిపోయినాడు, వెళ్ళిపోయినాడు,
అని అంటున్నారు. ఎంతవరకు ఆశీర్వాదమే. ఇదిగో మాకు మీరు ఇస్తే ఇలాగ ఆశీర్వదించబడతారు ఈ విధంగా అని నేనైతే ఈ మధ్యనైతే ఎక్కువగా ఎదుర్కొంటున్నానండి, చూస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నారంటే గొర్రె చర్మము కప్పుకొని తోడేల స్వభావం కలిగి ఉన్నారు. కానీ పైన రూపాన్ని చూసే మనం మోసపోతున్నాం, కానీ వాళ్ళలో ఉన్న అంతరంగంలో ఉన్న స్వభావాన్ని చూసి మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. తెలుసుకున్నప్పటికి కూడా ఎదిరించలేని స్థితిలో ఉన్నాం. నిజంగా మనం తెలుసుకొని దేవుని వాక్యాన్ని మనం ఎంత బాగా దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధ గ్రంథంలోనే రాయించబడింది. అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని. మనం ఇప్పుడు కాలంలో మనం జాగ్రత్తగా ఉంటేనే ఆ వాక్యాన్ని మనము ఆ అబద్ధ బోధకులను గుర్తించుతాము. ఈరోజు బ్రదర్ ద్వారా యేసు ప్రభువు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈ వాక్యము విన్నవారు ప్రభు నామమున ప్రార్థించాలని, అలాగే బ్రదర్ చేస్తున్న సేవను, కుటుంబాన్ని గురించి ప్రార్థించాలని ప్రభు నామమున కోరుచున్నానండి. వీలున్న వారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకం కలిగిన ఆశ్రయం పొందాలి. రాత్రంతయు ప్రభా మంచి గ్రహించిన కాలంలో సజీవంగా ప్రభా ఈ సన్నిధి చేరుటకు నాయన నీ ప్రజలతో కూడి ఈ విధంగా ఏకీభవించటకు నాయన మేము ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఇక్కడ ఉన్నాడు దేవా. మీరు నడిపించిన నీ యొక్క సేవకుని కూడా జ్ఞాపకం చేసుకొని నీ స్వరక్తంతో ప్రభా కడిగి జ్ఞాపకం చేసుకొని శిలోసాట్ను సంపూర్ణంగా మరుగు చేసి తెలియని విషయాలతో మమ్మల్ని తృప్తిపరుస్తూ ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా అందిస్తూ వస్తున్నటువంటి విధానానికి స్తోత్రం. ఈ విధంగా నా తండ్రి దుర్బోధులకు నా తండ్రి మేము లోను కాకుండా, భయభ్రాంతులకు లోను కాకుండా, నా తండ్రి శరీరాన్ని నమ్ముకొని జీవించకుండా, నా తండ్రి మరణము నా తండ్రి ఆత్మను శరీరమును చంపువానికి మాత్రమే మేము భయపడుటకు కృప చూపించి దేవా నా తండ్రి నా తండ్రి నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్న వారు సులభముగా పాడిపోతారు. ప్రభా జ్ఞాపకం చేసుకో వారిని అందరినీ నా తండ్రి నీ తాటి మీద నిలవటకు కృప చూపించు. నిజముగా నా తండ్రి ఇట్లాంటి ఆత్మీయ సహవాసమును నా తండ్రి ప్రభు మేము కలిగి జీవించటకు నా తండ్రి ఏ విధంగా ముందుకు సాగుటలో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని సాతాను దాని అంధకార క్రియలను యేసుక్రీస్తు నామంలో బంధించి చెడు నా తండ్రి మనిషిని నిజమైన విధానంలో మేము గ్రహించటకు కృప చూపించమని. నిజంగా తండ్రి ఎవరు కూడా నా తండ్రి దుర్బోధకు లోను కాకుండా నా తండ్రి ఆత్మను నా తండ్రి జీవమును నా తండ్రి మరణమును నా తండ్రి మా కోసం చిన్న యేసుక్రీస్తును మాత్రమే మేము కలిగి జీవించటకు కృప చూపించి నా తండ్రి ప్రభా ఇంకా లోతైనటువంటి మర్మాలతో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వందనములు చెల్లిస్తూ ప్రభా బిడ్డలను సంపూర్ణంగా మీరు వాడుకోండి ప్రభా. నా తండ్రి ఇటువంటి దుర్బోధలను నా తండ్రి ఎంతో మంది ఎదిరించాలి ప్రభా. నా తండ్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఎటువంటి హానికరమైనటువంటి నా తండ్రి పరిస్థితులు రాకుండా వారిని మీరే కాపాడమని మీ శిలువ సాటున సంపూర్ణంగా మరుగు చేసుకోమని మరింత జ్ఞానంతో ప్రభా నా తండ్రి ప్రజలందరికీ ఈ విధముగా ఆహారాన్ని పంచిపెట్టుటకు కృప చూపిస్తారని వందనాలు చెల్లిస్తూ దేవా నా తండ్రి ఈ భయంకరమైన దినాలలో ఉంటున్నాం తండ్రి. ప్రతి విధమైనటువంటి శోధనలతో ప్రభా మేము తండ్రి కొట్టుకొని పోకుండా సహాయములు చేయమని వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా నిజంగా ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తాము అన్నటువంటి విధానంలో ఖరాఖండిగా నా తండ్రి ప్రభా మా పాస్టర్ వస్తారు మా వారే చెప్తారన్నటువంటి విధానాన్ని ప్రభా మేము ధైర్యంగా చెప్పుటకు దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా మమ్మల్ని అందరినీ నా తండ్రి సాతానుడు బలహీనులు చేస్తున్న తన వాక్యంతోనే ప్రభా మమ్మల్ని నా తండ్రి దిగజారుస్తూ ఉంటున్నారు. కనికరించండి తండ్రి. అటువంటి విధానానికి మేము లోను కాకుండా మమ్మల్ని స్థిరపరచము, బలపరచము సంపూర్ణంగా నా సన్నిధిలో ప్రభా నీ సన్నిధిలో మేము కనబడుటకు కృప చూపిస్తారని వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అతి వినమ్రంగా బ్రతిమాలు వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ ఒక చిన్న సాక్ష్యం బ్రదర్. అందరికీ వందనాలండి. నేను పోయిన బుధవారము నాకు DDF టీం వస్తుంది, అధికారులు వస్తారు, నా రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారని చెప్పానండి. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. ఎందుకంటే దేవుని ఆశ్చర్య కార్యాలు అవి కంటికి కనపడవు అన్నట్టుగా నిజంగా నిన్నైతే DDF టీము అనుకోకుండా వచ్చేసిందండి. మాకు ఇద్దరికి జరిగింది.
2 సచివాలయాలు జరిగినాయి. ఆ సచివాలయంలో ఫస్ట్ ఒక సచివాలయం జరిగింది. ఉదయకాల సమయంలో వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ, పుస్తకాలు ఇట్లున్నాయి, కొత్త కొత్త పుస్తకాలన్నీ రాస్తున్నారు మీరు. ఇప్పుడిప్పుడు రాస్తున్నారని చాలా చాలా సీరియస్ అయిపోయినారు.